అండి, ఇప్పుడు మీకు చూపిస్తుంది దేశంలోని ఎక్కడ లేనటువంటి అతి భారీ ఎత్తైన వినాయకుని విగ్రహం అండి. ఇది 30 అడుగుల ఎత్తైన ఏకశిలపై ఈ గణేశుని విగ్రహం చెక్కించినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఐశ్వర్య గణపతిగా కొలువు తీరిన ఈ గణపతిని గుండు గణపతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్థల పురాణం విషయానికి వస్తే క్రీస్తు శకం 1143లో కర్ణాటకలోని పశ్చిమ చాణక్యుల వంశానికి చెందిన తైలంపుడు అనే రాజు అన్నతో గొడవపడి రాజ్యాన్ని తండ్రికి అప్పగించి దూరంగా వచ్చేస్తాడు. ఇక్కడే తన పరిపాలన సాగించాడు. అప్పుడు ఇక్కడ ఆయన ఏకశిల విగ్రహాన్ని చెక్కించాలని అనుకునే విధంగా ఈ విగ్రహాన్ని చెక్కించాడు. మధ్యలో తన తండ్రి మరణించడంతో తైలంపుడ ఆయన రాజ్యానికి వెళ్లిపోయాడు. మరలా తిరిగి రాకపోవడంతో ఈ వినాయకుడి విగ్రహం అసంపూర్తిగా ఉండిపోయింది. ఇంతకీ ఈ భారీ వినాయకుడి విగ్రహం ఎక్కడుందంటే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. ఆలయ నిర్మాణానికి ఎదురు చూస్తున్న ఈ గణనాథుడు పచ్చటి పొలాల మధ్యలో కొలువు తీరి ఉన్నాడు. ఈ గణనాథుడికి ప్రతి ఏటా వినాయక చవితి రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తారు. ఈ అరుదైన గణపతిని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.